అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. అరుణాం అమ్మవారి కిరీటం పైభాగం నుండి పాదాల వరకు ఎరుపు 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 ఎరుపు. కిరీటం పై భాగాన ఉండే మణి ఎరుపు, కిరీటం మధ్య భాగంలో ఉండే ఆ మణి కెంపు ఎరుపు. ఈ చెవి నుండి ఆ చెవి వరకు ఉండేటటువంటి ఆ కిరీటం అడుగు భాగాన దానిమ్మ పండులో ఉండేటటువంటి ఎర్రని గింజలు ఎలా ఉంటాయో అలాంటి కురువిందమణులతో ఏర్పాటు చేయబడిన ఎర్రని రాళ్ల కట్టుబడి కలిగిన కిరీటం ఆ భాగం ఎరుపు. ఈ కుడి ఎడమ చెవులకి ఏర్పాటు చేయబడ్డటువంటి ఆ అద్భుతమైనటువంటి సూర్య చంద్ర రూపంలో కనిపించే దుద్దులు ఎర్రరాళ్ళు కట్టుబడి, ఈ 5 వేళ్లకి ఈ 5 వేళ్లకి ఉండేటటువంటి అద్భుతమైన అంగుళీయకాలు ఉంగరాలు అన్నీ ఎర్రరాళ్ళ కట్టుబడి, వలయాంగద శోభమాన. ఈ ముంజేతి నుండి ఇక్కడి వరకు, ముంజేతి నుండి ఇక్కడ వరకు ఉన్నటువంటి అన్ని గాజులు ఎరుపు 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 కెంపులతో కట్టుబడి కలిగినటువంటివే. అమ్మవారి కేయూరం కానీ అంగదం కానీ మొత్తం అంతా ఎర్రనైనటువంటి రాళ్ల కట్టుబడే. అమ్మవారి మెడలో వేయబడ్డ హారాలు రత్నగ్రైవేయచ్యుతాకలోలముక్త ఫలన్విత, రత్నాలతో నిండినటువంటి హారం. అమ్మవారి నడుముకు ఉండేటటువంటి వడ్డాణాన్ని చూస్తే రత్నకింకిణికారమ్యరశనాదామభూషిత, రత్నాలతో ఏర్పాటు చేయబడ్డటువంటి వడ్డాణం. అమ్మవారు సంపూర్ణమైనటువంటి ఎర్రని వస్త్రాలలో, అమ్మవారు చక్కనైనటువంటి ఎర్రని పుష్పాలతో మాలికలని ఏర్పాటు చేసుకుని పూర్తిగా ఎరుపుతనాన్ని నిండినటువంటి శరీరం కలిగినదై, కళ్ళలో మాత్రం ఎరుపుతనం లేకుండా అనుగ్రహించే రూపంతో కరుణాతరంగితాక్షి, తన కళ్ళ నుంచి కరుణ అనేదాన్ని అలా తరంగాలు తరంగాలు ప్రవాహాలు ప్రవాహాల రూపంగా మన మీదికి అలా వర్షింపజేస్తూ కనిపిస్తూ ఉంటుంది. పాదాల దగ్గర ఉండేటటువంటి మందార పువ్వులు కూడా ఎర్రనైనటువంటి రంగుతో అలా కనిపిస్తూ సర్వారుణ, పూర్తి ఎరుపుతనంతో కలిగిన తల్లి తన శరీర ఛాయని కూడా కుంకుమ వర్ణంతో ఉండేలా కలిగినటువంటి తల్లి లలితాదేవి. స్త్రీలకి స్ఫూర్తి ప్రదాత్రి ఆవిడ. సరస్వతిని కుడివైపున, లక్ష్మీదేవిని ఎడమవైపున వింజామరలను వీచేటటువంటి వారుగా ఏర్పాటు చేసుకుని, తన పెద్దవాడైనటువంటి వినాయకుడిని కుడివైపున, తన చిన్నవాడైనటువంటి కుమారస్వామిని ఎడమవైపున, ఇతర దేవతా స్త్రీలందరినీ ఎదురుగుండా అలా ఉంచి వారందరి సేవలని నిరంతరము స్వీకరిస్తూ ఉండడమే కాకుండా, ఏ భర్త అయినటువంటి శంకరుడున్నాడో ఆయనకి కూడా స్ఫూర్తిని చైతన్యాన్ని ఇస్తూ, తాను కానీ లేకపోయినట్టయితే ఆ శంకరుడు తన భర్త కూడా పంచప్రేతాసనాసీనా, 5 తలలు కలిగినటువంటి శంకరుల్లో కూడా చైతన్యం లేదు అని నిరూపిస్తూ, ఆ శంకరుడికి చైతన్యాన్ని తానే ఇస్తున్నానని తెలియచేస్తూ శంకరుడి మీద కూర్చున్నట్లుగా కనిపించేటటువంటి ఇల్లాలు లలితాదేవి. శంకరుని మీద కూర్చోవడం అంటే భర్తని తనకి ఆసనంగా చేసుకుని కూర్చోవడం కాదు. శంకరుని 5 తలలలోనికి సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం అనే పేరు కలిగిన 5 శిరస్సులలోనికి చైతన్యాన్ని తానుంటే మాత్రమే కలిగింపచేస్తుందని, తాను లేని పక్షంలో చైతన్య రహితుడు శంకరుడని తెలియచేస్తూ దానికి సంకేత రూపంగా శంకరుణ్ణి అలా ఆసనంగా వేసుకుని ఉన్నట్టుగా చిత్రంలో కనిపిస్తూ ఉంటుంది అమ్మవారు. ఈ అమ్మవారిని కానీ ధ్యానించినట్టయితే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సంసారంలో ఉండే అన్ని సమస్యలు నిశ్చయంగా తొలగి తీరుతాయి.
ఏ అనుమానము లేకుండా అలా ధైర్యాన్ని ప్రసాదిస్తున్న ఆ లలితా స్వరూపిణిని దర్శిద్దాం, అనుగ్రహం గురించి ప్రార్థిద్దాం.